భారతదేశంలో రాజ్యాంగాన్ని గౌరవించిన వారు, చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులుగా పరిగణింపబడతారని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మతామాది కృష్ణ అన్నారు. దళితులపై ఇప్పటికీ వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి మీదనే సుప్రీంకోర్టులో బూతులతో దాడి జరిగిందని ఆరోపించారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి నవంబర్ 1న ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ హైదరాబాద్లో జరుగుతుందని తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో దేశభక్తులు ఎవరు, దేశ ద్రోహులు ఎవరు అనేది శాస్త్రీయబద్ధంగా తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎంఆర్పిఎస్ పరంగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నప్పుడు మేము అనుకుంటున్నది, మేము భావిస్తున్నది, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు దేశభక్తులు అవుతారు, చట్టాలకు విలువనిచ్చే వాళ్ళు దేశభక్తులు అవుతారు. రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు, మన దేశ చట్టాలకు విలువనివ్వని వాళ్ళు మాత్రమే దేశద్రోహులు అవుతారు. అందువల్ల దేశభక్తులు ఎవరో, దేశద్రోహులు ఎవరో తేల్చుకునే సమయం ఇదే. భారత పౌరులు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. భారత రాజ్యాంగంలో ఉండబడే చట్టాలకు విలువనిస్తూ మనం ముందుకు సాగాలి. కానీ భారత రాజ్యాంగాన్ని మేము గౌరవించాం, చట్టాలకు మేము విలువనివ్వమని చెప్పి ఎవరు